వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే బోట్ నెక్ గురించి అయితే తెలుసుకుందామండి. ఏంటంటే నా దగ్గర స్టిచ్చింగ్ మిషన్ లేదని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను పంజాబ్ డ్రెస్ది నేను డ్రా చేసి చూపించాను బుక్లో. సో ఈరోజు అయితే నేను పేపర్ మీద కట్ చేసి బోట్ నెక్ అయితే మీకు చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది, బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. వీటితో పేపర్ మీద మార్కింగ్ చేసి మీకు బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద చేయండి. ఒక డైరెక్ట్గా క్లాత్లు అయితే కట్ చేయొచ్చు. ఫస్ట్ పేపర్ మీద మనం నేర్చుకుందాం ఈరోజు. నాకు తెలిసి చాలా రకాలుగా ఉంటాయి బోట్ నెక్ ప్రాసెస్లో, ఒక్కొక్కలాగా చెప్తారు. నాకు తెలిసిన దాంట్లో ఈరోజు ఒక ప్రాసెస్ మీకు చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఇది అందరికీ అర్థమవుతుంది బ్లౌజ్ తోటి అనమాట. ఇంకొకటి ఫార్ములా వాడచ్చు. సో ఫార్ములా అయితే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి ఈరోజు నా దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ తోటి మీకు బోట్ నెక్ కట్ చేయడం నేర్పిస్తాను. సో ఏంటంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాదు, ఇది నార్మల్గా క్రాస్ కట్ బ్లౌజింగ్ అండ్ వెనకలకు ఇలా రౌండ్ నెక్ ఉంటుంది వెనకలకి. సో ఈ బ్లౌజ్ తోటి మనం ఈరోజు బోట్ నెక్ ఎలా కట్ చేసుకున్నాం. కస్టమర్ మనకి ఇలాంటి క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ కుట్టమంటే మనం ఎలా కొలతలు తీసుకోవాలి చూపిస్తాను. 2 రకాలుగా ఉంటాయి అన్నాను, అందులో ఒక ప్రాసెస్ ఈరోజు మీకు చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్లో మీరు కట్ చేసుకోండి, ఓకేనా. సో మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయైతే ఈరోజు ఇవన్నమాట. సో వీటితో మీకు ఈరోజు నేను నేర్పిస్తాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే అర్థం కాదు ఇలాంటివి, ఓకేనా. ఇది అయితే బోట్ నెక్ బ్లౌజ్ కాదు, నార్మలే. సో ఇలాంటి బ్లౌజ్ ఒకటి వాళ్ళు కస్టమర్స్ ఇచ్చినప్పుడు మనము ఎలా బోట్ నెక్ కట్ చేయాలో నేర్చేసుకుందాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ని మనం ఇలా నీట్గా సర్దుకోవాలన్నమాట. ఇలా నీట్గా వేసుకోవాలి, ఇక్కడ ముడతలు లేకుండా. సో ఓకే, ఇలా వేసుకోవాలి నీట్గా. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు హైట్ కావాలి కదా. సో ఇలా వేసి ఇది బోట్ నెక్ కుడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. బోట్ నెక్ బ్లౌజ్ ఎలాంటిది, నార్మల్ నెక్ తోటి బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అది నేర్చుకోబోతున్నాం మనం ఇప్పుడు, ఓకేనా. ఫస్ట్ మనం హైట్ చెక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ కుట్టుంది కదా, అక్కడ నుంచి మనం ఈ డాట్స్ వేసాము కదా నడుము కదా, అక్కడి వరకు. ఈ బ్లౌజ్ అయితే 12.5 ఉందన్నమాట నాకు. సో 12.5 ఉంది. బట్ ఇది నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఓకే, హైట్ సరిపోతుంది. బోట్ నెక్ల వాళ్ళకైతే మనం ఎవరికైనా సరే బోట్ నెక్ కుడితే కొంచెం బ్లౌజ్లో ఈ కింద కొంచెం పెంచుకుంటేనే బాగుంటుంది అనమాట హైట్. సో నేనైతే దీని 13.5 కావాలనుకుంటున్నాను, ఒకటి పెంచుకుంటున్నాను. బోట్ నెక్ బ్లౌజ్లకు అయితే ఖచ్చితంగా పెంచుకుంటేనే బాగుంటుంది, బట్ ఎవరి ఇష్టం వాళ్ళు. సో నాకైతే ఇప్పుడు 13.5 కావాలి అనమాట టోటల్ హైట్ వచ్చేసి. కాకపోతే మళ్ళీ ఖర్చులకు కావాలి కదా పైన కింద, దానికోసం అయితే ఇంకొక 1 ఇంచ్, నాకు టోటల్గా 14.5 ఇంచులు. నేను బుక్లో కూడా రాసేసుకుంటున్నాను. నేను ఇక్కడ నాకు 14.5 హైట్ కావాలి. సో తర్వాత మనకి కావాల్సింది షోల్డర్. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బోట్ నెక్లకి ఎప్పుడు ఫుల్ షోల్డర్ కావాలి. సో ఇక్కడ మనకు ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ అతుక్కున్నాం కదా, ఇక్కడ హ్యాండ్స్. సో ఇక్కడ కుట్టు నుంచి ఇక్కడ కుట్టు హ్యాండ్స్ అతుక్కున్న కుట్టు 11.5 ఉంది, 11.5 ఉంది. సో నాకు ఇటొక కొంచెం ఖర్చు కావాలి, నాకు ఇటొక కొంచెం ఖర్చు కావాలి, ఎందుకంటే మనం ఇలా వత్తుకుంటాం కదా. సో 11.5 వచ్చింది. ఆ 11.5కు ఇంకొక ఇంచు కలుపుతాను అనమాట. ఎంత నా షోల్డర్ వచ్చేసి నాకు 12.5 వచ్చింది షోల్డర్ అనమాట, ఖర్చుతో సహా తీసుకున్నాను. సో 12.5 వచ్చింది నాకు. ఇది నా బ్లౌజేనండి, నాకు షోల్డర్ చిన్నగా ఉంటేనే ఇష్టము, అందుకే నాకు ఇలా వచ్చింది. కస్టమర్స్ ఉంటే డైరెక్ట్ మనం షోల్డర్ లెంత్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఎవరికైనా ఇలా తీసేసుకొని ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు మనం తీసేసుకొని కొంచెం ఖర్చులకి అడ్జస్ట్ చేసుకుంటే ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చేసి 12.5 కదా. సో దానిని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని డబల్ చేసుకుంటే కావాల్సింది వస్తుంది మనకు. 6 మీద 2 గీతలు షోల్డర్ వచ్చింది. సో ఇలా మనం రాసేసుకుంటే పక్కన అయిపోద్ది, ఓకేనా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెస్ట్ ఇలా తీసుకోవాలి. 2 ప్రాసెస్లు ఉంటాయని చెప్పాను. ఇదైతే సింపుల్గా అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చంకలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ కిందన, ఇలా ఒక 1 ఇంచ్ కిందన. సో ఇలా తీసేసుకొని ఇక్కడ ఇప్పుడు నాకు చెస్ట్ వచ్చేసి 18.5 వచ్చింది. ఈ 18.5ను డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, చూపిస్తాను మీకు. 18.5 అంటే ఇప్పుడు డబుల్కి మలుచుకుంటే నాకు 9 మీద 3 గుర్తులు 9 అలా వచ్చింది అనమాట. సో దీన్ని నేను పక్కన చెస్ట్ అని రాసుకుంటున్నాను, రాసుకోండి ఏదైనా మనం మర్చిపోతారు. సో నాకు 9 మీద 3 గుర్తులు ఇలా వచ్చింది. సో తర్వాత నడుము ఇది కూడా సేమ్ ఇలా కొలుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 15.5 వచ్చింది. 15.5 సగం చేసుకోవాలన్నమాట.
అయితే చేసుకొని రాసేసుకుంటున్నాను. 15.5 వచ్చింది. 15.5లో సగం అని రాసేసుకుంటున్నాను. సో ఇలా తీసేసుకుంటే సరిపోద్ది బోర్డు మీదకి. ఇప్పుడు తీసేసుకున్నాం కదా, దీని పక్కన పెట్టేసి మనం పేపర్ మీద మార్కింగ్ చేసేసుకుందాం. ఓకేనా, కనిపిస్తుందా? ఓకే, ఎక్కడ స్కిప్ చేయొద్దు చూడండి. సో నేనైతే మనకు నడుం పట్టి అతుక్కోవడానికి ఒక పావించు ఖర్చు కోసం అలా మార్జిన్ అయితే చేశాను. ఇక్కడ మార్జిన్ అయితే చేశాను పావించు కోసమని. సో ఇప్పుడు టోటల్ హైట్ నేను ఆల్రెడీ బుక్లో మెజర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మన టోటల్ హైట్ నేనైతే చేసేసుకుంటాను. నాకు 14.5 కావాలి. టోటల్ హైట్ వచ్చేసి నాకు 14.5. ఈ పావించు ఖర్చు పైనుంచి పెట్టాలన్నమాట. పావించు ఖర్చు ఎట్లాగో మనం కొంచెం ఇలా ఎక్కువ దగ్గర నాకు రాసున్నా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను 14.5 తీసేసుకుంటున్నా హైట్. ఇక్కడ 14.5కి మార్కింగ్ చేసేసుకున్నా. తర్వాత నా చెస్ట్ ఎంత ఉంది? 9.5 అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ హైట్ తీసేసుకున్నాం కదా, ఈ హైట్ నుంచి 9.5 నుంచి ఇటు స్ట్రేట్గా ఒక మార్కింగ్, ఇక్కడ కూడా స్ట్రేట్గా ఒక మార్కింగ్. జస్ట్ కొలవల అవసరం లేదు, కొలుసుకున్నాం కానీ ఇలా పెట్టుకునే అవసరం, జస్ట్ డైరెక్ట్ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇలా మనం చేసేసుకొని జస్ట్ ఈ పాయింట్కి మనం ఇలా స్కేల్ ఖచ్చితంగా వాడాలండి. ఇలా ఒక మార్కింగ్ అయితే మనం చేసేసుకున్నాం. ఓకేనా, తర్వాత ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు అలా పెట్టేసుకున్నాం. కింద కూడా ఎక్స్ట్రాగా 2 ఇంచులు. అయిపోయిందా? ఇలా మనకు ఒక బాక్స్ మాదిరిగా మీకు కనిపిస్తుందా? ఇలా ఒక బాక్స్ మాదిరిగానైతే ఇలా మనం చేసేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి మనం రాసేసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ నాకు 12.5 వచ్చింది. అయితే నాకు 6.5 తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నామో అదే సేమ్ కిందన కూడా అంతే తీసుకోవాలి. 7 వస్తే 7, 6 వస్తే 6, ఎంత వస్తే అంత తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఒక మార్జిన్ అయితే కొట్టేసుకుందాం కిందికి. ఓకేనా, ఇటు నుంచి ఇలా ఒక మార్జిన్. ఇక్కడ మనం 6.5 తీసుకున్నామా, 6.5 తీసుకున్నామా, 7 ఎంత తీసుకుంటే ఇక్కడ కూడా అంతే ఉండాలి సేమ్. ఓకేనా, అది ఉందా లేదా చెక్ చేసుకుంటున్నా. నాకు ఓకే కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ నేనైతే 1.5 ఇంచు తీసేసుకుంటున్నాను. తర్వాత ఈ ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, సో ఇలా మనం రౌండప్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇలా చేసేసుకున్నాం. తర్వాత మనం ఇక్కడ కొంచెం మనం షోల్డర్ ఖర్చు కోసం వదిలిపెట్టి ఇలా ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుచుకోవాలన్నమాట. చంక రౌండ్ ఎంత వచ్చిందో మనం కొలుచుకోవాలి. ఇందులో ఫస్ట్ బ్లౌజ్లో కూడా మనం కొలుచుకొని పెట్టుకోవాలి. చంక రౌండ్ ఎంత వచ్చిందో అది మనకు మ్యాచ్ అవ్వాలన్నమాట. సో చూడండి, ఇలా మనకు బ్యాక్ సైడ్ తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ చంక రౌండ్ అనేది తీసుకోవద్దు, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం లోతులు తీసుకుంటాం కాబట్టి. సో ఇలా మంచిగా వేసేసుకొని చంక రౌండ్ ఈ కుట్టు ఉందా, ఈ కుట్టు కింది నుంచి కనిపిస్తుందా, ఇలా కొలవండి. మంచిగా చెక్ చేసుకోండి. నేనైతే నాకు కొంచెం ఎందుకు మిస్టేక్ అనిపించింది, నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. నాకు దగ్గర 7.5 మీద 2 గీతలు అలా వచ్చింది. 7.5 మీద 2 గీతలు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ కుట్టు వదిలేసుకోవాలి, కుట్టుకు మనం ఖర్చు వదిలేసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో నాకు 7.5 మీద 2 గీతలు బరాబర్ వచ్చింది. ఇది ఇట్లా మనం ఒకవేళ రాకపోతే ఏం చేయాలంటే పెంచడమో తగ్గించడమో చేసుకోవాలి ఈ లైన్ అనమాట. అప్పుడు ఈ చంకలను కరెక్ట్ వస్తే మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలనుకుంటున్నాం బోట్ నెక్కి. సో అది మనం ఇది ఉంటుందిగా మన కప్పు. సో ఇలా ఇది ఇలా పెట్టుకొని ఇలా మధ్యలో వేసేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఖర్చులు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. 3.5 కూడా తీసుకుంటా. 3.5 తీసుకుంటున్నాను, సారీ 3.5 అయితే తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ 3.5. సో ఇక్కడ తర్వాత ఇక్కడ మన షోల్డర్ 3.5 తీసుకున్నా కదా, కొంచెం ఖర్చు కూడా నేను ఒక మార్జిన్ చేసేసుకొని అలా 3.5 తీసుకొని మిగతాది మొత్తం షోల్డర్కి వదిలేసుకొని చిన్నగా ఖర్చు అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడి నుంచి క్రాస్గా అలా మనం మార్జిన్ చేసుకోవాలి. కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా క్రాస్గా తీసుకుంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా
షోల్డర్స్ జారకుండా పర్ఫెక్ట్ భుజాలు అనేవి మంచిగా కుదురుతాయి అనమాట. ఇలా కొంచెం క్రాస్గా గీసుకుంటే ఓకేనా, అర్థమైంది ఇక్కడ మీకు. తర్వాత ఇక్కడ నేను తీసుకున్నాను కదా 3.5, ఈ 3.5 కిందికి కూడా ఇక్కడి చేయాలి 3.5 తీసేసుకున్నాను. సో ఇటు కూడా నేను 3.5 ఇట్లా తీసేసుకుని ఒక బాక్స్ అయితే ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇందులో మన ఇష్టము, నేను రౌండ్ అయితే గీసేసుకుంటాను. ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకున్నాను. మనం ఏదైనా పెట్టుకోవాలనుకుంటుందా బుక్స్లో నాడలో ఎగ్జామ్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు నేను ఇక్కడ నాకు డేపు మనకి ఇష్టం, నేను 3 తీసేసుకొని 3, ఇక్కడ కూడా 3. సో దీన్ని ఒక మార్కింగ్ ఇలా చేసేసుకోండి. సో దీన్ని ఇప్పుడు మన ఇష్టంలో తీసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చూపిస్తున్నాను ప్రజెంట్ అయితే మీకు. ఇది ఉంటే సింపుల్గా అయిపోతుంది మన రౌండ్ కూడా. రౌండ్ అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు రౌండ్ షేప్ అయితే. ఓకే, ఇది గీసేసాను ఇలా రౌండ్ షేప్. తర్వాత ఇక్కడ మనం నడుము ఫస్ట్ కొలుచుకున్నాం కదా, అది 7.5 వచ్చింది కదా, నేను ఇక్కడికి 7.5కి ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి డబుల్ ఇలా మిడిల్ ఇట్లా మంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని మనం ఇక్కడ ఒక 4 ఇంచెస్ అలా 4 అన్న 3.5 అనేది అయితే 4 ఇంచెస్ తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా స్ట్రైట్గా అటు ఒక 1/4 ఇంచ్ ఇటు ఒక 1/4 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. ఓకేనా, సో అర్థమైందా? ఇందే సింపుల్గా ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా, కటింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. రౌండ్ షేప్ అనేది చాలా బాగా వచ్చింది రౌండ్ షేప్. సో మనం అలా స్కేల్ యూజ్ చేసి చాలా బాగా వస్తుంది. బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఫ్రంట్ తీసేసుకో. ఇక్కడ నేను కట్ చేయాలి. ఇక్కడ మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇలా ఉంచుకుంటామా లేదా మనం డోరీస్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు కట్ చేసుకొని. ఓకేనా, ఇప్పుడు దీంతో మనం ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనం బోట్ నెక్ అంటే బోట్ నెక్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఫ్రంట్ ఇప్పుడు మీకు ఫ్రంట్ అనేది కట్ చేసుకుందాం. మనం బోట్ నెక్ కాబట్టి మనం ఫ్రంట్ కూడా బోట్ నెక్ కుట్టుకోవాలంటే బోట్ నెక్ అంటే స్ట్రేట్ చేసుకోవచ్చు. క్రాస్ నెక్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ కుట్టుకోవాలంటే ఈ క్రాస్ చేసుకొని మనం ఏదైతే కుట్టుకోవచ్చు. ఇది ఫ్రంట్ ఇలా బోట్ నెక్ అంటే స్ట్రేట్ చేసుకోవాలి. మనం క్రాస్ కుట్టుకోవాలి ఫ్రంట్ అన్నప్పుడు క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. దానికి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మార్పులు. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ బోట్ నెక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకో మెథడ్లో మీకు బోట్ నెక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకే, సేమ్ ఎలా ఉందో అలా యాజ్ ఈజీగా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. స్ట్రేట్ ఇలా సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోండి. ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒక ఇక్కడ మనకు నెక్ విడ్త్ కూడా సేమ్ స్ట్రేట్ ఒక లైన్ అయితే ఇలా గీసేసుకోండి. ఓకే, మంచి అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ 6 ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా ఇచ్చుకోండి. ఈ చంక రౌండ్ ఇక్కడ ఇచ్చాం కదా, దీనికి స్ట్రేట్గా ఇచ్చుకోండి. ఎందుకంటే మనం ఫ్రంట్ భాగం అనేది లోతు అనేది తీయాలన్నమాట. ఓకేనా, మంచిగా అర్థమవుతుంది. చూడండి మీకు ఇలా స్ట్రేట్గా మార్జిన్ ఇలా కొట్టుకున్నాను అనుకోండి, మీరు ఈ లోతు తీయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కదా, ఫ్రంట్కి వచ్చేసి ఒక బోట్ నెక్లకు అయితే దాదాపుగా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు లోతు. సో నేనైతే 1 ఇంచ్ లోతు తీస్తున్నాను. కంచె ఇలా స్లోగా వచ్చేసి ఇక్కడ ఈ 1 ఇంచ్లు కలుపుకొని ఇది ఉంది కదా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుంటే మనకి ముడతలు రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇది సింపుల్. ఇప్పుడు ఈ కిందికి మనము నేనైతే 4 అలా తీసేసుకుంటాను నెక్. సో ఇటు కూడా 4 అలా తీసేసుకుంటాను. సో సారీ 3.5 అలా తీసేసుకున్నాను. 4 అంటే డీప్ బాగా అవుతుంది. కిందికి 4 తీసేసుకున్నాను, విడితేమో 3.5 అయితే తీసేసుకున్నాను నేను. ఇక్కడ నేను 4 తీసేసుకున్నాను, ఇటేమో 3.5 ఇలా తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను మన నెక్ మనకు నచ్చిన నెక్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నార్మల్గా రౌండ్ నెక్ డ్రా చేసుకుంటాను. లేదు అంటే ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. ఇలా ఏ నెక్స్ అయినా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇలా నేనైతే డ్రా చేసుకున్నాను. తర్వాత ఇది యథావిధిగా మనకు ఉక్సు పట్టి కాజా పట్టి ఇక్కడ అన్నీ వస్తాయి కదా. సో ఇలా ఉంటుంది. వీటికి కూడా మనం షేప్ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ బోట్ నెక్ అనమాట. ముందుకు ఉక్సులు పెట్టుకుంటే ముందుకు, వెనక కంటే కూడా వెనక పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. కట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే,
లోతుంది కదా, ఇది జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా ఫ్రంట్ భాగం అయితే నేను కట్ చేశాను. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. సో ఇలా కట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కొంచెం ఇక్కడ మనము ఇక్కడ ఇచ్చాము కదా, 2 ఇంచులు ఎక్స్ట్రానే పెట్టాము. మళ్ళీ ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం పైకి ఒక 1/4 ఇంచ్ అలా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, కరెక్ట్గా మంచిగా ఫిట్టింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. బ్లౌజ్ కుట్లు వేసేటప్పుడు కూడా ఎక్కతక రాకుండా చాలా బాగుంటుంది. ఇదండి, మీకు సింపుల్గా చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొక మెథడ్లో కూడా మీకు చెప్తాను. ఈరోజు అయితే నార్మల్గా బోట్ నెక్ ఫ్రంట్, బోట్ నెక్ అండ్ బ్యాక్ కూడా బోట్ నెక్ అంటే ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ క్రాస్ కటింగ్ అలా కూడా ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ బ్లౌజ్ కావాలో కూడా ఒకవేళ మీకు కామెంట్ చేస్తే దాని తగ్గట్టుగా మీకు ఒకవేళ పేపర్ కటింగ్ ఇలా చేసి చూపిస్తాను. సో యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, మరి ఉంటా.